హాయ్, లెట్స్ మేక్ పందెం కోడి కూర. కావాల్సిన ఐటమ్స్: 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్పెషల్ మసాలా పేస్ట్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం 700 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాము. దీన్ని కడిగి శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాట్ పెట్టి 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. సో సాల్ట్ వేసి లిడ్ పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దీనిలోనికి మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనము శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ మన రుచికి సరిపడా అంత ఉప్పు, కల్లుప్పు అయితే బెటర్. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మూత ఓపెన్ చేసి దీనిలోనికి కొత్తిమీర, అలాగే మన రుచికి సరిపడంత కారం కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకుని చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ మనము చికెన్లోనికి వేసుకోవటానికి హాట్ వాటర్ని రెడీ చేసుకుందాము. మనం తీసుకున్న 700 గ్రామ్స్ చికెన్కి 3 గ్లాసెస్ పడుతుంది. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మరిగించుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ మరిగించిన వాటర్ని చికెన్లో వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి చికెన్ ఉడుకు పట్టేంత వరకు వీడియోలో చూస్తున్నట్లుగా చికెన్ ఉడుకు పట్టేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ చేసి మూత పెట్టి చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి. మీన్వైల్ మనం స్పెషల్ మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. గసగసాలు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, 2 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క డ్రై రోస్ట్ చేసి చక్కగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనము 70% కుక్ అయిన చికెన్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుని ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి చికెన్ని మగ్గించుకోవాలి. ఇది నాటుకోడి కదా, పీస్ గట్టిగా ఉంటుంది కాబట్టి పీస్ టెండర్గా కుక్ అయ్యేంత వరకు చికెన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం వెన్నపూస వేసుకుని మొత్తం అంతా కలుపుకుని అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చికెన్ ఇలాగా
సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోనికి మనం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయి చికెన్ మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ టైంలో మనం కసూరి మేతి యాడ్ చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన నాటుకోడి కూర రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.